అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. 28th January ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. సో అమెరికన్ మార్కెట్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్. సో లాంగ్ హాలిడే తర్వాత స్టార్ట్ అయిన అమెరికన్ మార్కెట్స్లో నిన్న ఊహించని పరిణామాలు. నాస్డాక్ ఏకంగా 3% పైగా కోల్పోయింది. S&P 500 1.5% మేర నష్టపోగా డౌ జోన్స్ 0.5% పైగా లాభపడింది. ఒక్కసారిగా ఏమైపోయింది, ఎన్విడియా షేర్స్ ఏకంగా $600 బిలియన్ మేర ఒక్కసారిగా వీళ్ళ మార్కెట్ క్యాప్ హరించుకుపోయింది. $1 బిలియన్ అంటే 100 కోట్లు, అంటే మన చూసినా కూడా $1 బిలియన్ దాదాపు 8,500 కోట్ల రూపాయలు, 8,500 crores ఇంటూ 600. అంతటి మార్కెట్ క్యాప్ ఒక్కరోజు హరించుకుపోయింది. బిగ్గెస్ట్ వన్ డే లాస్ ఇన్ ద యుఎస్ హిస్టరీ. యుఎస్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఇంతటి బలహీనమైన, ఇంతటి సెల్ ఆఫ్ చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఎన్విడియా, మనకి మైక్రోసాఫ్ట్ చూసుకున్నా, అదే చిప్ రిలేటెడ్ స్టాక్స్ ఏవి అయినా సరే ఒక్కసారిగా నష్టపోయాయి. ఎందుకు అంటే ఒక్కసారిగా డీప్ సీక్ అనేది యుఎస్ ఇంతకాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో యుఎస్ తనకంటూ తిరుగులేని దేశంగా ఎదిగింది. అండ్ చిప్స్ కానీ ఏ విషయంలో కానీ చైనాకు సపోర్ట్ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి గత జో బైడెన్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చే ట్రంప్ ప్రభుత్వం కానీ దాని మీద కొద్దిగా కఠినంగా వ్యవహరించాలి. ఆ మొత్తం గుత్తాధిపత్యం అంతా మా చేతుల్లోనే ఉండాలి, మా కంపెనీల దగ్గరే ఉండాలి అని చెప్పి ఆ చిప్ విషయంలో, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో వాళ్ళంతా గిరిగీసుకుని కూర్చున్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా చైనాకు చెందిన డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ల్యాబ్ అనేది చాలా తక్కువ కాస్ట్లో వాళ్ళకంటే మెరుగైన లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్, LLMs కానీ, లేకపోతే వాళ్ళకంటే రీజనింగ్ విషయంలో ఇంకా మెరుగైన రీజనింగ్తో మోడల్స్ని డెవలప్ చేసింది. సో వీళ్ళు డీప్ సీక్ ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ మేజర్ టెక్ జైంట్స్ సచ్ యాజ్ బైడు అండ్ అలీబాబా ఎలా ఉందో అట్లా వీళ్ళు కూడా ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేసే సంస్థ. 2015లో ప్రారంభమైంది. చైనీస్ క్వాంటిటేటివ్ హెడ్జ్ ఫండ్ ఏర్పాటు చేసిన కంపెనీ ఇది. సో వీళ్ళు డేటా విషయంలో, వీళ్ళ రిసోర్సెస్ విషయంలో చాలా తక్కువ రిసోర్సెస్తో మెరుగైన ఫైన్ ట్యూన్డ్ రీజనింగ్తో డేటా తీసుకురావడం. సో ఓపెన్ ఏఐ కంటే ఇంకా మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్గా ఇది రూపాంతరం చెందింది, రూపుదిద్దారు. ఇది ఇంతకాలం ఎన్విడియా లాంటి పెద్ద కంపెనీస్కి సంబంధించి, ఎన్విడియా లాంటి పెద్ద కంపెనీస్ గుత్తాధిపత్యాన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టే పరిస్థితి. బ్రాడ్కామ్ కానీ, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ ఇవన్నీ కూడా ఎందుకంటే గూగుల్ జెమినీ లాంటివి తీసుకొచ్చింది, ఇవన్నీ మనకు తెలుసు. వీటన్నిటి ఆధిపత్యాన్ని పక్కకు నెట్టబోతుందా అన్న ఒక భయం ఒక్కసారిగా మార్కెట్స్లోకి వచ్చింది. అందువల్ల ఆల్రెడీ స్టాక్స్ అయితే బాగా పెరిగి ఉన్నాయి. ఆ పెరిగిన స్టాక్స్లో కొద్దిగా సెల్ ఆఫ్ రావడానికి కూడా ప్రధానమైన కారణం. దాని కాస్కేడింగ్ ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద కూడా పడింది, మన మార్కెట్స్ మీద కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే, అంటే మన దేశంలో ఐటీ స్టాక్స్కి ఏదైనా బెనిఫిట్ అవుతుందా అంటే ఇమ్మీడియట్గా ఇది చెప్పలేము. ఎందుకంటే ఆ చైనా రూపొందించిన మోడల్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది ఇప్పుడు చెప్పడం కష్టమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో విపరీతమైన వాళ్ళ మీద సైబర్ దాడి జరుగుతుంది. ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ తీసుకోవడానికి డీప్ సీక్ సిద్ధంగా లేదు. బట్ చైనాను అంత ఈజీగా కొట్టి పారేయలేము. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గట్టి సరైన సమాధానం ఇవ్వగలిగిన ఏకైక దేశం రష్యా, చైనా లాంటి కంట్రీస్ ఉంటే టెక్నాలజీ విషయంలో కూడా. సో అందువల్ల అంత ఈజీగా దీన్ని అయితే కొట్టిపారేయలేం. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు సాగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంతకాలం విర్రవీగిన కంపెనీస్ అన్నీ కూడా నేలకు దిగక తప్పని పరిస్థితి. స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే, ఇన్ఫోసిస్ అనౌన్స్డ్ ఏ కొలాబరేషన్ విత్ స్ట్రీట్ చైల్డ్. ఇట్ ఎస్టాబ్లిష్డ్ 7 డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ టు అడ్రస్ ద ఎడ్యుకేషన్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై చిల్డ్రన్. ఓకే, అరవింద్ స్పేసెస్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేయబోతుంది అహ్మదాబాద్లో 440 ఎకరాల్లో. ఓవరాల్గా ఈ ఇండస్ట్రియల్ పార్క్కి 1,350 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతుంది. 361 వామ్ బాట్లీవాలా అండ్ కరణి సెక్యూరిటీస్ని కొనుగోలు చేసింది, అక్వైర్ చేసింది. 1774 crores బాట్లీవాలాని, అలాగే కరణి ఫిన్సర్వ్ని 110 కోట్ల రూపాయలకి డైల్యూటెడ్ బేసిస్లో కొద్దిగా స్టాక్ స్వాప్ కూడా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది బ్యాంక్ ధోఫార్తో, ఒమన్. ఓకే, హైడల్బర్గ్ మార్కెట్ రూమర్స్కి రెస్పాండ్ అవ్వలేదు. క్లారిఫికేషన్ రిక్వెస్ట్ రిగార్డింగ్ ద న్యూస్ టైటిల్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇన్ అడ్వాన్స్ స్టాక్స్ టు అక్వైర్ హైడల్బర్గ్ సిమెంట్ని కొనుగోలు చేయబోతున్న ఒక వార్తల నేపథ్యంలో దీని గురించి ఇంకా క్లారిటీ రాలేదు కంపెనీ నుంచి. విప్రో ఫ్రైస్ల్యాండ్ క్యాంపినాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓరియంట్ రైల్కి 575 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి ఇండియన్ రైల్వేస్ నుంచి. టాటా పవర్కి చెందిన సబ్సిడరీ సంస్థ టీపీ సోలార్కి 455
ఆజాద్ ఇంజనీరింగ్కి కంపెనీ has signed an agreement with GE Vernova for supply of gas turbine engines with the current phase of the contracted value of 960 crores. సో అది స్టాక్స్ పరంగా మనం చూస్తే మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. ఏమైనా స్టీల్, బజాజ్ ఆటో, సిప్లా, ఐటీసీ, కోల్ ఇండియా లాంటివి కొద్దిగా ఇవాళ మార్కెట్స్లో న్యూస్ ఫ్లో ఉంది కాబట్టి ఆ న్యూస్ ఫ్లోకి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టాటా స్టీల్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్లో 36% మేర క్షీణత నమోదైంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 25% మేర లాభాలతో వృద్ధి నమోదైంది. బజాజ్ ఆటో, హుందాయ్, సిప్లా వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఐజీఎల్ 286 కోట్ల రూపాయల లాభాలు అనౌన్స్ చేసింది. మూడవ క్వార్టర్లో ఇమామి 279 crores వర్త్ ఆఫ్ ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది. పిరమల్ 183 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది. ఇవాళ ఐటీసీకి చెందిన ఐటీసీ హోటల్స్ డిమెర్జ్ అయిన స్టాక్ 29వ తారీఖున లిస్ట్ కాబోతోంది మార్కెట్స్లో. సో ఇవి ప్రధానమైన వార్తలు స్టాక్స్ పరంగా. సో డీప్ ఇంపాక్ట్ 23,000 పాయింట్ల కీలకమైన మద్దతు స్థాయిలను కూడా నిఫ్టీ బ్రేక్ చేసి కిందికి రావడం అనేది చూస్తున్నాము. యుఎస్ టెక్ స్టాక్స్లో ఎన్విడియా 16%, ఆల్ఫాబెట్ 3.5%, మైక్రోసాఫ్ట్ కూడా దాదాపు 4% మేర నష్టపోవడం. నిన్న కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ అయితే కొద్దిగా జరుగుంటాయి పోస్ట్ నైట్. ఇది ఇప్పటివరకు ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే రియల్ ఎస్టేట్ స్టాక్స్ మనం చాలా సందర్భాల్లో కూడా అనుకున్నాం మేబీ కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. రియాలిటీ దాదాపు 20% మేర, క్యాపిటల్ మార్కెట్స్ 20%, మీడియా 14%, ఇండియా టూరిజం 11% మేర, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా 11% మేర నష్టపోయాయి. సో ఇంపాక్ట్ ఆఫ్ డీప్ సీక్ ఆన్ యూఎస్ అండ్ ఇండియన్ ఏఐ కంపెనీస్ మ్యూటెడ్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్. అంటే ఇంకా రకరకాల కారణాలు, ఒక కారణం ఇదే అని ఇతమిద్దంగా చెప్పడానికి లేదు. బట్ చాలా ఫ్యాక్టర్స్ అన్ని అట్రిబ్యూట్ అయ్యాయి మార్కెట్స్ పతనం అవ్వటానికి. ఆర్బీఐ దాదాపు 1,50,000 కోట్ల రూపాయల మేర సిద్ధం చేసుకుంది బాండ్ పర్చేజెస్, విఆర్ఆర్ ఆక్షన్స్ విషయంలో. సో ఇవన్నీ కూడా మెల్లగా ఫిబ్రవరిలో రేట్ కట్ చేయడానికి కంపెనీ ఆర్బీఐ సమాయత్తం అవుతుంది అన్నట్టుగా కూడా ఒక సంకేతంగా మనం భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవి ఫస్ట్ పేజ్లో. అండ్ బేర్స్ ఆన్ ప్రాల్ యాజ్ మార్కెట్స్ టర్న్ స్కెటిష్. ఇక్కడ ఎస్పెషల్లీ ఎన్ఎస్సి 500లో కానీ బీఎస్సీ 500లో కానీ చాలా స్టాక్స్ మనం ఊహించిన దానికంటే ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ని ఎదుర్కొంటున్నాయి. బట్ లోయర్ లెవెల్ నుంచి పెరిగిన స్టాక్స్ కూడా అలాగే ఉన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే ఇక మోతీలాల్ ఓస్వాల్ సంబంధించిన ఎఫెక్ట్ కారణంగా, ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా కొద్దిగా తాయిలాలు ముట్ట చెప్పి స్టాక్ని కొనుగోలు చేయించారని ఒక ఆరోపణలు అయితే వచ్చాయి. 2 కంపెనీలు ఖండించాయి. అయినప్పుడు కూడా మార్కెట్ పనిష్ చేసింది స్టాక్ని. దాదాపు మనకి 150-200 రూపాయల నుంచి విపరీతంగా పెరిగిన స్టాక్ ఇది. కళ్యాణ్ 43% మేర క్రాక్ అయింది. మోతీలాల్ ఓస్వాల్ 30% మేర. కేఈసీ ఇంటర్నేషనల్ అంతటి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ కూడా దాదాపు 35% మేర స్టాక్లో సెల్లింగ్ అయితే చూసాం. కేన్స్ టెక్నాలజీస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఒరాకిల్ కూడా ఆల్మోస్ట్ 30% మేర నష్టపోయాయి. ఎస్పెషల్లీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేజర్గా మనం చూసుకోవాల్సింది క్వాలిటీ స్టాక్స్లో ఉండడం ఒకటే మన చేతిలో ఉన్న పని. ఇలాంటి బలహీన సమయాల్లో అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. కొద్దిగా మనం అప్రమత్తంగా అయితే ఉండాలి. మనం గత కొద్ది రోజు కూడా చెప్తున్నట్టు ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవాలంటే మేబీ ఫెబ్ ఎండ్ దాకా, ఫెబ్లో మెజారిటీ న్యూస్లో అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఒక పొజిషన్స్ తీసుకోవచ్చు. లేదు అంటే ఫ్రెష్గా కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనం ఫ్రెష్ మనీని కమిట్ చేయడానికి దట్ మే బి ద రైట్ టైం. పెర్సిస్టెంట్స్ డీల్ ట్రాక్షన్ షోస్ నో సీజన్స్ వీక్. మిడ్-టైర్ ఐటీ కంపెనీస్ అంటే సైంట్ విషయం పక్కన పెడితే మిగిలిన వాటిల్లో మిడ్-టైర్ ఐటీ కంపెనీసే కొద్దిగా పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉన్నాయని అనుకోవాలి. Mid-tier IT firms beat expectations with a strong revenue and margins, upbeat guidance to keep investors hooked. ఇది పెర్సిస్టెంట్కి సంబంధించిన డేటా. దాదాపుగా 6,058 రూపాయల దగ్గర నిన్న క్లోజ్ అవ్వడం అయితే చూసాం. 12 months పీఈలో 71 పీఈ దగ్గర స్టాక్ అయితే కోట్ అవుతుంది. 5-year యావరేజ్ పీఈ 49 కంటే మెరుగ్గా ఉంది. ఏదైనా కరెక్షన్స్లో ఇది కూడా ఆపర్చునిటీ వస్తే పెర్సిస్టెంట్ మనం అనేక సందర్భాల్లో కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం ఈ స్టాక్ గురించి. యుఎస్ ఫారిన్ ఎయిడ్ బ్యాన్ హిట్స్ హెచ్ఐవి రిలేటెడ్ లోకల్ డ్రగ్ కంపెనీ. సో ఎక్కడో ఏదో చిన్న న్యూస్ వచ్చినా దాని రియాక్షన్ మన స్టాక్స్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇతర దేశాలకి వీళ్ళు ఇచ్చే అమెరికా ఇచ్చే ఆర్థిక మద్దతు, ప్రోత్సాహాన్ని చాలా వరకు తగ్గించేశారు. ప్రస్తుతానికి ఆపేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్కడ. సో తర్వాత అన్ని వాటిని సమీక్షించడానికి. సో ఈ నేపథ్యంలో హెచ్ఐవి రిలేటెడ్ స్టాక్స్ మీద కూడా ఇంపాక్ట్ కనిపించింది. లారస్ ల్యాబ్స్ 12% మేర, అరబిందో ఫార్మా 2%, సిప్లా లాంటి స్టాక్స్ అన్నీ కూడా పతనం అవ్వడం అయితే చూస్తున్నాము. సో కొద్ది కాలం పాటు మళ్ళీ ఒక ఇది వచ్చేదాకా
వీటి మీద మనం ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. ఇప్పుడిప్పుడే లారస్ ల్యాబ్స్ కోలుకుంటుంది అనుకుంటున్న తరుణంలో ఇది ఒక గట్టి దెబ్బ పడింది. సో 360 ఆల్రెడీ డిస్కస్ చేశాము. లోకల్ అండ్ వోకల్, ఇక్కడ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి మధ్య ఏవైతే వాళ్ళ హోల్డింగ్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ మెల్లగా కరిగిపోతున్నాయి. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్తో కంటే సరిసమానంగా ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ఎఫ్ఐఎస్ పొజిషన్ మార్కెట్స్లో పెరుగుతుంది అన్నట్టుగా కూడా ఒక సంకేతం ఇది. సో టాటా స్టీల్ ప్రాఫిట్స్ 43% మేర క్షీణించాయి. ఏసీసీ ప్రాఫిట్స్ రెట్టింపైంది. అదానీ టోటల్ గ్యాస్ ప్రాఫిట్స్ 19% మేర క్షీణించాయి. ఐఓసీ ప్రాఫిట్స్ 64% మేర క్షీణించాయి. సో మీడియేషన్ చేసుకోండి, మధ్యలో మధ్యవర్తిత్వాన్ని పెట్టుకొని ఎవరైనా మధ్యవర్తిని మీ మధ్య సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం చేసుకోండి అని చెప్పి హైకోర్టు లోధాస్ని సూచించింది. కోల్ ఇండియా డిసెంబర్ క్వార్టర్ ప్రాఫిట్ 17% మేర క్షీణించింది. సో ఇండియా మే యాడ్ 8 GW ఆఫ్ థర్మల్ పవర్ కెపాసిటీ ఇన్ FY25. సో అదొకటి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇన్వెస్టర్స్ లోస్ 9.2 ట్రిలియన్ రూపీస్ ఇన్ బ్రాడ్ బేస్డ్ సెల్ ఆఫ్, 1.5 ట్రిలియన్ లిక్విడిటీ బూస్టర్ రైజెస్, ఫెబ్ రేట్ కట్ హోప్స్. అండ్ స్టార్ హెల్త్ 4 నెలల కనిష్ట స్థాయికి 4 నెలల్లో దాదాపు 30% మేర కోల్పోయింది. ఆల్ టైమ్ లో దగ్గర స్టాక్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఎపిగ్రల్ 5.5% మేర పెరిగింది. డెలివరీ 2.5% మేర నష్టపోయింది. ఎల్ఎన్టీ ఫుడ్స్ రఘునాథ్ ఆగ్రో కంపెనీస్ని అక్వైర్ చేసిన తరుణంలో 4% మేర అక్వైర్ చేసిన తరుణంలో స్టాక్ 7.5% మేర కోల్పోయింది. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.